అందరికీ నమస్కారం అండి. అరివీర భయంకరుడైన భీష్ముని మరణానికి కారణమైన అంబాశాపాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. యుద్ధక్షేత్రంలో భీష్ముడు ఎందుకు పడిపోయినాడు? ఆ శాపం వెనుక ఉన్న కథ ఏంటి? ఇది కేవలం యుద్ధం కాదు. ప్రేమ, కోపము, ప్రతీకారము కలిసిన అనుభవము. ఈరోజు మనము ఈ వీడియోలో అంబాశాపం వెనక ఉన్న అసలైన కథ ఏంటో తెలుసుకుందాము. ఇది కౌరవ పాండవుల జన్మించటానికి ముందు జరిగిన కథ. కాశీరాజుకు ముగ్గురు కూతుళ్ళు. అంబ, అంబిక, అంబాలిక. వీరి యొక్క అందము, గుణగణాలు చాలా విశేషంగా ఉండేవి. వీరిని వివాహం చేసుకోవాలని అనేక మంది యువరాజులు వేచి ఉండేవారు. అయితే ఆ కాలంలో స్వయంవర వ్యవస్థ ఉండేది. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అనేక మంది రాజులు హాజరయ్యారు. అయితే అక్కడ ఎవరూ అనుకోకుండా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. భీష్ముడు హఠాత్తుగా అక్కడ ప్రవేశించాడు. ఒక రథం పైన దూసుకొచ్చి ఎవరి అభిప్రాయాలకు ఎలాంటి విలువ ఇవ్వకుండా ముగ్గురు రాజకుమార్తెలను తన రథంలో ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. అది ధర్మం కాదు, అపహరణం. అక్కడే అంబ జీవితం మారిపోయింది. ఎందుకంటే అంబ మరొకరిని ప్రేమిస్తుంది. ఆమె మనసులో సాల్వరాజుకు భార్యగా ఉండాలనే ఆకాంక్ష ఉంది. అయితే భీష్ముడు ఆమెను తీసుకురావటము ఆమె తట్టుకోలేకపోయింది. భీష్ముని ముందు మోకాళ్లపైన కూర్చొని వేడుకుంది. నన్ను విడిచిపెట్టమని, నా హృదయం ఇంకొకరిని కోరుకుంటుందని ఎంతో వేడుకుంటుంది. అప్పుడు భీష్ముడు అంబతో నీ ఇష్ట ప్రకారము సాల్వరాజును పెళ్లి చేసుకోమని పంపిస్తాడు. అంబ చాలా ఆనందంగా సాల్వరాజు దగ్గరకు వెళ్తుంది. అయితే అక్కడ సాల్వరాజు ముఖంలో కోపం కనపడుతుంది. భీష్ముడు ఎత్తుకొని పోయిన నిన్ను నేనెలా స్వీకరిస్తాను అంటాడు. ఆ మాటలు ఆమె హృదయాన్ని గాయపరుస్తాయి. చింత, కోపము, అవమానము కలిసి ఆమెను భయంకరమైన నిర్ణయానికి దారితీస్తాయి. అంబ పట్టుదలతో భీష్ముని అంతం చేయాలని తపస్సు ప్రారంభిస్తుంది. తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుంటుంది. పరమేశ్వరుడు ఆమె తపస్సుకు మెచ్చుకొని ఆమెకు వరం ఇస్తాడు. నీ పూర్వజన్మ శత్రువైన భీష్ముని మరణానికి నువ్వు కారణమవుతావు. మరొక జన్మలో శిఖండిగా పుట్టి భీష్ముని మరణానికి కారణమవుతావనే వరాన్ని ఇస్తాడు. కర్మ ఎంత శక్తివంతమైనదో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రేమ, కోపము, ప్రతీకారము ఇవన్నీ కలిసిన ఈ అద్భుతమైన కథ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంబశాపం తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.